ఊటపడుతుంది. కంప్లీట్‌గా రికవర్ కావడానికి కనీసం వారం నుంచి 10 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు. సార్ మీరేదైతే అనుకున్నారో నిరాహార దీక్ష ముందుకెళ్ళేటప్పుడు నాకు ఈ డిమాండ్స్ ఉన్నాయని, ఇప్పుడు నెరవేరుతదని ధైర్యం వచ్చిందా సార్? నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు ఆళ్ళిచ్చిన హామీలైతే అమలు కాలేదు. ఒక టెట్ మాత్రం నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్ 2 సంబంధించి పోస్టులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఆర్థిక శాఖకెళ్ళైతే ఒక వెబ్ నోట్ వచ్చింది. వాళ్ళు 100, 200 పోస్టులు ఇస్తే విద్యార్థులకు న్యాయం జరగదు. అట్‌లీస్ట్ ఒక గ్రూప్ 2లోకి 500, 600 పోస్టులు, గ్రూప్ 3లోకి 1000 పోస్టుల వరకన్నా పెరిగితేనే రేపు వాళ్ళు ఎన్నికలలో లబ్ధి పొందగలుగుతారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విద్యార్థులలో నెగెటివ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాల? అప్పుడేమో మూకుమ్మడిగా కలుసుకొని కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న ఒకే ఒక లక్ష్యంతో విద్యార్థులు పనిచేశారు. గెలిపించిన ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్న ఒక భావజాలం విద్యార్థులు ఆల్రెడీ ఏర్పాటైంది. ఇప్పుడు గనక రాష్ట్ర వ్యాప్తంగా పోటీపడే ప్రధానమైన పరీక్ష గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్. అవి గనక పోస్టులు పెంచకపోతే కంపల్సరీగా నిరుద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ ఎఫెక్టు పార్లమెంట్ ఎన్నికల్లో గ్యారంటీగా పడుతుంది. ఇంకో అంశం ఏంటంటే గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం ఆడిన నాటకంలో బలిపశువులుగా మిగిలింది ఎవరంటే గురుకుల అభ్యర్థులు. వాస్తవంగా వాళ్ళు ఎన్నికల నేపథ్యం, ఎన్నికలు తరుముకొస్తున్నాయని అడావుడిగా వాళ్ళ నియామక పత్రాలని ఆర్భాటంగా నిజాం కాలేజీలో గ్రౌండ్లో ఇవ్వాలన్నటువంటి ఒక అత్యుత్సాహంతో 3000 మందిని రోడ్డున పడేశారు వాళ్ళు. అది ప్రభుత్వం యొక్క తప్పిదమే, ముమ్మాటికి ప్రభుత్వం యొక్క తప్పిదం. మీరు తప్పిదాన్ని కనుక కరెక్ట్ చేయకపోతే నిరుద్యోగులు గురుకుల వాళ్ళు కూడా 2.5 లక్షల మంది ఉంటారు. వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా మీకు ప్రభావితం అవుతుంది. అసలు నిరుద్యోగుల ఇచ్చేటువంటి నియామక పత్రాలకి రాజకీయానికి ఏంటి సంబంధం? మీరు ఆర్భాటంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లలో పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది పరిపాలనలో ఒక భాగంగా ముందుకు పోతుంది. కానీ మీరు రాజకీయం చేశారు. విద్యార్థులు కూడా రాజకీయం చేస్తారు. విద్యార్థులు కూడా ఎన్నికలలో కంపల్సరీగా మీకు కంపల్సరీ ఫలితాలు ఇస్తారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీ మాట నెగ్గాలంటే, కేంద్రంలో మీ మాట నెగ్గాలంటే అనవసరంగా బీజేపీ నెత్తిన పాలు పోయకండి. ఎందుకంటే విద్యార్థులు మీరు ఏరుకోరి తెచ్చుకున్నటువంటి ఒక నిరుద్యోగ ప్రభుత్వం ఇది. కానీ నిరుద్యోగుల న్యాయం చేయకపోతే మీ నిరుద్యోగ ప్రభుత్వానికి కంపల్సరీగా విద్యార్థులు అనేవాళ్ళు కంపల్సరీ సమాధానం చెప్తారని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నిన్న నేను ఆమరణ నిరాహార దీక్ష చేసేటప్పుడు ఒక 6 అంశాలు వాళ్ళ ప్రభుత్వ దృష్టి తీసుకుపోయారు. ఎందుకు ఈ 6 అంశాలంటే మీరు అధికారంలోకి వచ్చినాక, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి అనే అంశాలని ప్రాధాన్య క్రమంలో వాళ్ళకు వివరించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్. కాబట్టి గ్రూప్ 2లో పోస్టు పెంచాలన్న ఒక ప్రధాన డిమాండ్ వినిపించాను. మొన్ననే నియామక పత్రాలు ఇచ్చిన ఒక పరీక్ష. గురుకులం అంటే అది ఆగం బోర్డు, గురుకుల బోర్డు ఆగం బోర్డు. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, కనీసం చదువుకోవడానికి 3 నెలల టైం ఇవ్వాల, 45 రోజులు ఎగ్జామ్ పెట్టారు. ఎందుకు అంత ఆగమాగం? మరి 10 ఏళ్ళతో నేను సంఖ నాకిరా? 10 ఏళ్ళ సంది ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎన్నికల నేపథ్యంలో 45 రోజులలో ఎగ్జామ్ పెట్టారు. మరి ఆ ఎగ్జామ్ అన్నా కరెక్ట్ పెట్టారా? ఎట్లా పెట్టారు? ఒక ఎగ్జామ్ 3 జిల్లా, ఒకటే పరీక్ష, ఒక పీజీటీకి 3 పేపర్లు ఉంటే 3 జిల్లాలో పెట్టారు. ఎట్లా రాయాలా? ఆగమాగం పెట్టి ఎగ్జాములు పెట్టారు. వాళ్ళు చేసిన మరో తప్పిదం ఏంటంటే డిగ్రీ వాళ్ళకు, డిగ్రీ కాల్ లెక్చరర్లకి, జూనియర్ కాల్ లెక్చరర్లకి, పీజీటీకి మూడింటికి ఒకటే పరీక్ష పెట్టారు. తెలివి ఉన్నవాడు ఎవ్వడు చేయడు. అందుకే అది ఆగం బోర్డు, పనికిరాని బోర్డు. పనికిరాని బోర్డు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. మీరు 3 ఎగ్జామ్లు ఒకటి పెట్టినాక ఒకటే ఉద్యోగం 3 రాకపోతే ఇంకెవడికి వస్తుంది? మీరు చేసిన పొరపాటు అది, మొట్టమొదటి పొరపాటు. ఎగ్జామ్ పెట్టడంలో పొరపాటు, టైం ఇవ్వకపోవడం పొరపాటు. ఇప్పుడు మళ్ళా నియామక పత్రాలు ఇవ్వడంలో కూడా ఎన్నికల పేరుతోని వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి ఆగం చేసిన ఒక పరిస్థితి. వాళ్ళ రాజకీయం కోసం నిరుద్యోగులు ఆగం చేస్తున్నారని చెప్పుకోవచ్చా? 100% నిరుద్యోగులు అనే వాళ్ళు బలిపశువులు అవుతున్నారు. రాజకీయ చదరంగంలో నిరుద్యోగి అనేవాడు బలిపశు అవుతున్నాడు. గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని చర్చలు పిలిచారు, రేపు మంత్రులతో చర్చలు జరుపుతామని చెప్పారు. చర్చలు జరగాల. చర్చలలో కూడా వాళ్ళ ఫలితాలు కనుక రాకపోతే
వాళ్ళ బాధితులు 6,000 మంది ఉన్నారు. 1:2లో ఉన్నటువంటి లిస్టులో ఉన్న వాళ్ళు 6,000-7,000 మంది ఉన్నారు. 6,000-7,000 మందితోని రేపు నిన్న ఒక్కనే నిరాదీక్ష చేశాను. రేపు 6,000 మందితో నిరాదీక్షలు మళ్ళీ చేస్తాం, ముట్టడి చేస్తాం, ధర్నా చేస్తాం. అవి ఎన్నికల కమిషన్ అడ్డుకుంటుంది, ఎవరు అడ్డుకుంటుందో చూస్తాం. కానీ ఎట్టి పరిస్థితులలో గురుకుల వాళ్ళకి న్యాయం చేసే వరకు అశోక్ సార్ మాత్రం వెనకడుగు చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఏకం చేస్తా, ఎట్లా ఇవ్వరు ఉద్యోగాలు అనేది తేల్చుకునే ఒక ప్రయత్నం చేస్తాం. ఇంకోటి సార్, మన తెలంగాణ తెచ్చుకున్నది మన నిధులు, మన నియామకాలు, మనది అనుకుని మన గవర్నమెంట్ మన వాళ్ళు పరిపాలిస్తే మన బాధలు తెలుస్తాయని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మన వాళ్ళే మనని ఎన్నుపోటు ఓడిచినట్టు చేస్తూ ఉన్నారు. ఎలా అది చూడొచ్చు? మనుషులు మనోళ్ళే. ఇప్పుడు ఇంతకుముందు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు తెల్లోళ్ళు పోయి నల్లోళ్ళు వచ్చారని ఒక కామెంట్ ఉండేది. ఇప్పుడు పాలకులు మారారు కానీ బుద్ధి మారల. ఏపీలో ఉన్నప్పుడు గత పాలకులు తెలంగాణ పేరుతో మోసం చేశారు. వీళ్ళు తెలంగాణకు వచ్చినప్పుడు నిరుద్యోగం పట్టించుకోవట్లేరు. అందుకే నిరుద్యోగ జాతిని ఏకం చేసి ఒక 10 లక్షల మందితో ఎప్పుడైతే మనం హైదరాబాదులో మీటింగ్ పెట్టగలుగుతామో అప్పుడు ప్రభుత్వాలు మన కాళ్ళకాడికి వస్తాయి. ఇక్కడ అలాంటి పరిస్థితి నిరుద్యోగులలో ఐక్యత లేకపోవడం. ఇంకోటి ఏంటంటే పోలీసులనే ఒక ఆయుధాన్ని వాడుకొని ఏమంటే మేము కేసులు పెడితే మీకు ఉద్యోగం రాదు. ఇదే బెదిరింపు ధోరణం. ఏంటంటే మీ కేసులు పెడితే మీకు ఉద్యోగం రాదు. ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, రజాకార్ రాజ్యమా? పోలీసులతోని బెదిరింపు చేయడం ఏంటండి? ఆర్టికల్ 90 ఉంది కదా, ఒక వ్యక్తికి ప్రజాస్వామ్యయుతంగా ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒక దగ్గర గుమిగూడడానికి అవకాశం ఉంది. కానీ పోలీసులను పెడతారు, కొత్త విషయాలు చెప్పేసి నిర్బంధకాండ చేసి ఏం అవసరం. నాకు మీడియా కూడా రాకుండా నిర్బంధకాండ ఎందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? నిజంగా నిరుద్యోగులనే భయం లేకపోతే మీడియా నాకు అలో ఇవ్వాలి కదా. చుట్టూ ఒక 50 మంది పోలీసులను పెట్టి నిర్బంధకాండ పెట్టి నేను దీక్ష చేసుకుంటుంటే పర్మిషన్లు ఇవ్వకుండా ఆగమాగం చేసి ఆసుపత్రికి ఎత్తుకపోయి ఆడ చేసి ఎడ చేసి ఎందుకు అంత అవసరం ఏమని చెప్పండి? నిరుద్యోగులంటే ప్రభుత్వానికి భయం ఉంది. భయం కంపల్సరిగా కల్పిస్తాం. ఎందుకంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నది అది మీతోనే కాదు, 100% మీతోనే కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు గ్రూప్ 2లో 1000 పోస్టులు పెంచలేని మీరు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామంటే ఎట్లా నమ్మాలా? మీరు వేసే కూడా దిక్కుమాల ఉద్యోగాలు ఉంటాయి. రేపు 2 లక్షల ఉద్యోగాలు నింపే క్రమంలో గ్రామానికి ఒక గ్రామ సచివాలయాలని ఒక పేరు పెట్టి ఏపీలో ఏ విధంగా అయితే చేశారో అలాంటి గ్రామ సచివాలయాలు నింపే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు నిరుద్యోగులని మోసపూరితంగా అన్యాయం చేయడం కోసమే ఏదో ఒక డ్రామాలు క్రియేట్ చేయడమే. మీరు చెప్పినటువంటి అంశాలు అమలు కాదు, మీకు తెలియదు. ఉట్టిగానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని ఇక తెలియకుండానే హామీలు ఇచ్చేసి మేనిఫెస్టో పెట్టారు. ఏమైంది? 100 రోజులలో మేనిఫెస్టో మీద ఒక మీటింగ్ జరిగిందా? ఇప్పటివరకు ఇయర్ క్యాలెండర్ అనే దానిపైన మీరు కసరత్తు చేసిరా? ఇప్పటివరకు ఒక అధికారుల మీటింగ్ పెట్టిరా? అసలు ఎన్ని ఉద్యోగాలు తీసుకుని లెక్కలు తీసుకురా? కనీసం 100 రోజులైనా లెక్కలు తీసుకునే చేత కాలేదు మీకు. ఇయర్ క్యాలెండర్ ఇవ్వడానికి మీ దగ్గర ఎలాంటి ప్రపోజల్స్ లేవు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడాలని చూస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లోగా ఫస్ట్ మేము ఒక 6 డిమాండ్లు పెట్టినాం. అంటే రాష్ట్రం వచ్చినాక ఉన్నట్టు డిమాండ్లే. ఈ డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే రేపు కంపల్సరీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు షాకు తలగా తప్పదు. నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలా అన్న ప్రశ్నని వాళ్ళ ఉదయిస్తుంది. అది ప్రశ్నని ఇంకింత బలోపేతం చేస్తాం. మీరు కనుక చెప్పినట్టు వినకపోతే నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల ఓట్లు కాదు, ఇది ప్రభావిత వర్గం, సమాజాన్ని ప్రభావితం చేసే వర్గం. ఒక వ్యక్తి కుటుంబాన్ని ప్రభావితం చేస్తాడు, ఒక కుటుంబంలో 4-5 ఓట్లు ఉంటాయి. ఒక వ్యక్తి పక్క కుటుంబాన్ని ప్రభావితం చేస్తారు, మరొక 5 ఓట్లు యాడ్ అవుతాయి. ఒక వ్యక్తి గ్రామంలో ఉన్న 10 మందిని ప్రభావితం చేయగల శక్తి ప్రభావిత వర్గం. కానీ ఎప్పుడైనా ప్రభావిత వర్గంతో మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రభావిత వర్గమే, ఈ నిరుద్యోగ జాతే గత ప్రభుత్వంని సోషల్ మీడియాను వేదిక చేసుకొని గ్రామాలలో తిరిగి ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర ఉంది. కాబట్టి నిరుద్యోగులంతా ఏకమైతే మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. నిరుద్యోగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు కంపల్సరీగా వస్తుంది. కానీ నిరుద్యోగులు అనేవాళ్ళు చదువుకున్న మనము ఈ సమాజం గురించి ఆలోచన చేయాలి, ప్రశ్నించే అలవాటుని చేసుకోవాలి. పోలీసు వాళ్ళని కానిస్టేబుల్ చూసి ఒక పిహెచ్డి క్యాండిడేట్ భయపడుతున్నాడు. ఒక కానిస్టేబుల్ చూసి ఒక పిహెచ్డి క్యాండిడేట్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక ఉన్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్ రాగానే భయపడే ఒక పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉన్నది. ఆ పరిస్థితి పోవాలా? ప్రశ్నించండి, ఎదురైతే ప్రశ్నలు వేయండి. ఒక సీఏని కూడా నిలదీయవచ్చు, ఒక ఏసీపీ నిలదీయవచ్చు, ఒక డీసీపీ నిలదీయవచ్చు. నీ దగ్గర కనుక సబ్జెక్టు నిజంగా భారత రాజ్యాంగాన్ని నువ్వు చదువుంటే ఆర్టికల్ 19 యొక్క పరిస్థితి నీకు తెలిస్తే ఒక్కడు ప్రశ్నిస్తే ఇబ్బంది. కానీ 100 మంది ప్రశ్నిస్తే ఎవడైనా లొంగిపోవాల్సిందే. 100 మంది ప్రశ్నిస్తే పోలీసు సమాధానం చెప్పడం అనేది సాధ్యం కాదు.
కాబట్టి పోలీసు రాజ్యాంగం మార్చి మీరు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నా యొక్క నిరుద్యోగ జెండాని నేను మోస్తూనే ఉంటా. నా శక్తి మేరకు ఎన్నేళ్ళు నా వల్ల అవుతుందో అన్ని రోజులు నేను జెండాను మోస్తూనే ఉంటా. ఈ పదవుల కోసమో దేనికోసమో కాదు. నిజంగా ఒక నిరుద్యోగం నేను ఫీల్ అవుతాను. ఒక లెక్చరర్ని, నిరుద్యోగి బాధ తెలుసు, వాడి కన్నీళ్ళు తెలుసు, కష్టాలు తెలుసు. ఆ కన్నీళ్ళు కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి డిఎస్సిలో కూడా చాలా తక్కువ పోస్టులు వేశారు. డిఎస్సిలో కూడా పోస్ట్ సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. పీఈటీలో ఒక ఊరికొక పీఈటీ కంపల్సరీ, బడికొక పీఈటీ కంపల్సరీగా ఉండాలా. కాబట్టి ప్రతి హై స్కూల్లో పీఈటీ నియమించండి. కొన్ని ఈ సంవత్సరాలుగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనే టీచర్లు నియమించడం లేదు. కాబట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ టీచర్లు నియమించే ప్రయత్నం చేయండి. పీఈటీలని పోస్టులను నింపండి. అదేవిధంగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్యను పెంచండి. టెట్ వేశారు కాబట్టి సంతోషం. టెట్ కమ్ డిఎస్సి రాసుకునే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలా, కంపల్సరీగా గురుకుల వాళ్ళకు న్యాయం చేయాలా. డిఎస్సిలో పోస్టులకు డిమాండ్తోని నా ఉద్యమం అనేది కొనసాగుతుంది. చర్చలో పిలుస్తామని చెప్పారు. చర్చలపై పాల్గొంటాం. వాళ్ళు చర్చల ద్వారా సమస్య పరిష్కారం అయితే ఓకే, లేదంటే మళ్ళా కథన రంగంలో గ్రౌండ్ రిపోర్ట్లో గ్రౌండ్లో ఉండి కొట్లాడుతాం. కంపల్సరీగా న్యాయం చేసే వరకు వదిలిపెట్టాం. గ్రూప్ 2, 3 వాళ్ళకు డేట్లు వచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, 3 డేట్లు వచ్చినాయి. కాబట్టి మీరు మీ పుస్తకాల మీద శ్రద్ధ పెట్టండి. ఉద్యోగాలు సాధించే ఒక ప్రయత్నం చేయండి. ఇది అయిపోయాక, ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి ఈ నోటిఫికేషన్లు అన్నీ అయిపోయాక డిసెంబర్ నుంచి కొత్త ఉద్యమం మొదలు పెడతాం.